హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అని చూడమ్మా భూమి, నువ్వు అసలు ఏమీ ఇలా మాట్లాడకుండా ఉంటే గగన్ నీకు దూరం అయిపోతాడు. అలాగే నేను గగన్కి దూరం అయిపోయి సంవత్సరాలు తడబడి పడుతూనే ఉన్నానమ్మా. నువ్వు అలా కాకూడదమ్మా. నువ్వు ఫోన్ చేసి మాట్లాడమ్మా. నా ఫోన్ నెంబర్ చూస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు. ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మాట్లాడు అని కృష్ణప్రసాద్ చెబుతూ ఉంటే, ఏం మాట్లాడాలి మామయ్య అని భూమి అంటుంది. చూడమ్మా, నువ్వు వాడితో ఏదో ఒకటి మాట్లాడు. భూమి నన్ను ప్రేమిస్తుంది అని వాడికి అర్థమయ్యేలా ఏదో ఒకటి మాట్లాడు. అది అర్థం చేసుకుంటే చాలు అని కృష్ణప్రసాద్ ఫోన్ ఇవ్వడంతో వెంటనే భూమి ల్యాండ్లైన్కి కాల్ చేస్తుంది. అటుగా వెళ్తున్న పూర్ణి వెంటనే కాల్ని లిఫ్ట్ చేసి హలో అని అనగానే పూర్ణి అని అంటుంది. భూమి, ఎలా ఉన్నావో, నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? అమ్మ భూమి కాల్ చేసింది అని భూమి అరుస్తూ చెప్పడంతో వెంటనే శారద వచ్చేసి, భూమి ఎలా ఉన్నావు? ఏంటమ్మా ఈ ఆంటీని పూర్తిగా మర్చిపోయావా? ఫోన్ కూడా చేయలేదు. నీకు ఎలా ఉందో ఏంటో, ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని శారద మాట్లాడుతూ ఉంటే భూమి ఏమీ మాట్లాడకుండా కృష్ణప్రసాద్ వైపుకు చూస్తూ శారద మాటల్ని వింటూ ఉంటుంది. అప్పుడే గగన్ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి మెట్లు దిగి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా ఎంత బోసిపోయిందో అమ్మ అని, నువ్వు త్వరగా రా అమ్మ అని భూమి శారద చెప్తూ ఉంటుంది. అమ్మ నువ్వు ఆగమ్మ, నేను మాట్లాడతాను అని ఫోన్ని లాక్కుంటుంది. పూర్ణి, నువ్వు ఎలా ఉన్నావు? అంతా ఓకేనా? నువ్వు బాగానే ఉన్నావు కదా అని పూర్ణి మరీ అడుగుతూ ఉండటంతో బాగానే ఉన్నాను అని భూమి చాలా బాధగా చెబుతూ ఉంటుంది. ఇంకొకసారి ఫోన్ ఇవ్వమ్మా అని చెప్పటంతో అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంట, ఇదిగో అన్నయ్య అని పూర్ణి ఇస్తుంది. గగన్ చాలా మెల్లగా ఫోన్ని చేతిలో తీసుకుంటాడు. శారద పూర్ణి అక్కడి నుంచి పక్కకు వెళ్తారు. హలో భూమి అని గగన్ అనగానే అని భూమి అంటుంది. నా మనసులో మాట నీకు చెప్పేశాను, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియటం లేదు. నువ్వు ఏదో చెప్పాలనుకునే లోపు వాడు వచ్చి కొట్టాడు అని గగన్ అంటే, అందుకు అంకుల్ తరపు నుండి నేను సారీ చెబుతున్నాను అని భూమి అంటుంది. ఏహే, వాడు కొట్టినందుకు కాదు, నీ మనసులో ఏముందో తెలియకే నేను బాధపడుతున్నాను. చెప్పు భూమి, నీ మనసులో ఏముందో చెప్పు భూమి అని గగన్ అడుగుతూ ఉంటే భూమి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. భూమి, చెప్పు భూమి, నువ్వంటే నాకు ఇష్టమని ఒక్క మాట చెప్పు భూమి. అప్పుడు నిన్ను నేను వేరు చేయడం నా వల్ల కాదు కదా, ఆ దేవుడు కూడా వేరు చేయలేదు అని గగన్ చెబుతాడు. అవసరమైతే నేను వాడిని చంపిస్తాను, ఆ ఇంటి నుంచి నేను తెచ్చుకుంటాను అని గగన్ చెప్పగానే భూమి గట్టిగానే ఏడ్చేస్తూ ఉంటుంది. ఏడుపుని ఆపుకోలేక అది విన్నా గగన్, ఏంటి భూమి ఏడుస్తున్నావా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. భూమికి చేతిని అడ్డు పెట్టుకొని వినపడకుండా ఏడుస్తూ ఉంటుంది. భూమి, ఇష్టమని ఒక్క మాట చెప్పు, నీ కంటికి కన్నీరన్న మాటే మాట చెప్పు భూమి అని చాలా ఫీల్ అవుతూ చెప్తూ అడుగుతూ ఉంటాడు. అయితే భూమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేయబోతూ ఉంటుంది. భూమి భూమి అని గగన్ పిలుస్తూ ఉంటే ఇక్కడ భూమి ఏమో చాలా ఏడుస్తూ ఉంటుంది. ఫోన్ పెట్టేయడంతో గగన్ చాలా బాధపడుతూ కుప్పకూలిపోతాడు. గోడకి ఆనుకొని మరి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏమైందమ్మా, ఎందుకు ఫోన్ పెట్టేశావు? వాడు మాట్లాడుతుంటే ఏడుస్తూ ఎందుకు ఫోన్ పెట్టేశావమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమని అంటున్నాడు మామయ్య అని భూమి చెప్పడంతో, మరి చెప్పేయచ్చు కదా అమ్మ అని కృష్ణప్రసాద్ అంటాడు. నేను ఐ లవ్ యూ అని చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చేసి నాన్న ప్రాణాలు తీసేసి నన్ను తీసుకెళ్ళిపోతారంట. ఈ భూమి ఏడుస్తూ ఉంటుంది. మరి చెప్పమంటారా మామయ్య, చెప్పు అని భూమి అడుగుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. తర్వాత భూమి శరచంద్ర మాటల్ని వింటూ గగన్ మాట్లాడిన మాటల్ని కూడా మార్చి విన్నే గుర్తు చేసుకుంటూ భూమి ఐ లవ్ యూ చెప్పలేదని గగన్ చాలా బాధపడుతూ గుర్తు చేసుకుంటూ అప్పుడే నక్షత్రం దగ్గర నుండి ఫోన్ కాల్ మోగుతుంది. గగన్ బాల్కనీలో నిల్చొని ఉంటే బెడ్ పైన ఉన్న జాకెట్లో ఆ ఫోన్ మోగుతూ ఉంటుంది. గగన్ వచ్చి కూర్చొని బాధపడుతూ ఫోన్ని లిఫ్ట్ చేయడు. మళ్ళీ ఫోన్ కాల్ రావడంతో నెంబర్ చూసుకోకుండానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో బావా అని నక్షత్ర పిలుపు వినబడుతుంది. అయినా కూడా గగన్ ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేను అని తెలుసు నీకు, నక్షత్ర అని తెలిసినా కూడా నా నవ్వుతోనే నా పేరు వినాలని ఇలా అడుగుతున్నావా బావా అని నక్షత్ర అనడంతో రోడ్డు పైన వెళ్తున్నప్పుడు దారిలో పక్కన
చాలా డస్ట్‌బిన్ ఉన్నాయి. ఉన్నంత మాత్రాన వాటి పేర్లు వినాలని, వాటితో మాట్లాడాలి అని ఎవరు అనుకోరు. అంత స్టూపిడ్ కూడా ఎవరు ఉండరు అని గగన్ అంటాడు. పోలిక చెత్తలా ఉన్నా కూడా అది మన ఇద్దరికి కనెక్ట్ అయ్యేలా ఉంది. డస్ట్‌బిన్ నేననుకో, స్టూపిడ్ అంటే చెత్త. చెత్త వచ్చి డస్ట్‌బిన్‌లో పడుతూ ఉంటుంది కదా బావా! అంటే మనం ఇద్దరం ఎప్పటికీ కలుస్తూనే ఉంటాము అని నక్షత్ర అనడంతో, షటప్, ఎందుకు కాల్ చేశావు అది చెప్పు అని గగన్ అంటాడు. రేపు ఒక స్పెషల్ డే బావా, అంటే రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి అని నక్షత్ర అనడంతో, పగటి కలలు కంటున్నావా అని గగన్ అంటాడు. పగటి కనాలి బావా, ఎందుకంటే రాత్రిపూట నువ్వు నా చక్కెర గింతలు చెప్పుకోలేం కదా అని నక్షత్ర అంటే, చూడు, వెతుక్కుంటూ వచ్చి కొట్టేంత కోపం తెప్పించకు, మళ్ళీ నీ బాబుకి నాకు మధ్య గొడవలు జరుగుతాయి అని గగన్ వార్నింగ్ ఇవ్వటంతో, అయ్యో, గొడవలేమీ జరగకూడదు బావా, అవసరమైతే నువ్వు వెతుక్కుంటూ మా ఇంటికి రావాలి, అవసరమైతే నా బావ కాళ్ళ మీద పడి నన్ను పెళ్లి చూసుకుంటానని బతిమిలాడాడు, నేను లేకపోతే చచ్చిపోతాను అని వెక్కిళ్ళు పెట్టేలా ఏడవాలి అని నక్షత్ర చెప్పడం, నక్షత్ర అని గగన్ అరుస్తూ, నువ్వు నా పేషెన్సీని టెస్ట్ చేస్తున్నావు, మళ్ళీ నేను మీ ఇంటికి రావాల్సి వస్తే అది నా బర్త్డే అవుతుంది, నీ బాబుకి నీకు అది డెత్ డే అవుతుంది, 1+1 ఆఫర్ అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. గగన్ చాలా కాన్ఫిడెంట్గా, నేను లేకపోతే బ్రతకలేనని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మెసేజ్ ఎందుకు పెట్టావు బావా అని నక్షత్ర అడగడం, నేను నీకు మెసేజ్ పెట్టడం ఏ మెసేజెస్ కూడా పెట్టలేదు అని గగన్ అరుస్తూ ఉంటాడు. బావా, ఒకసారి ఈ ఫోన్ని చెక్ చేసుకో బావా, నీ నుంచి వచ్చిన మెసేజ్ని చెక్ చేసుకో అని నీకే తెలుస్తుంది.